ఇవాళ మనం తెల్లారి లేవగానే మొబైల్ని చేతిలోకి తీసుకుంటున్నాం. ఇంట్లో, ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ తెరలకు మన కళ్ళను అప్పగించి పనిచేస్తున్నాం. కాస్త వీలు చిక్కితే టీవీ చూడటంలో నిమగ్నమవుతున్నాం. ప్రయాణాల్లో ట్యాబ్లు, ఫోన్ల మీద గడిపేస్తున్నాం. ఫలితంగా మన కళ్లకు ఇవాళ సమస్యల తాకిడి పెరుగుతోంది. గంటల తరబడి ఫోన్ మీద, కంప్యూటర్ మీద గడపడం వల్ల కంట్లోని తేమ ఆవిరైపోతుంది. దీంతో కళ్ళు పొడిబారడం అనే సమస్య పెరుగుతోంది. డ్రై ఐ సిండ్రోమ్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ళు పొడిబారటం అంటే ఏంటి? కళ్ళు పొడి బారడం అనేది కంట్లో ఒక టియర్ ఫిలిం మన కంటి పైన ఉంటుందండి. ఈ తెల్లగుడ్డుని నల్లగుడ్డుని కవర్ చేస్తూ ఒక నీటి పొరలాగా ఉంటుంది. దాన్ని టియర్ ఫిలిం అంటాం. మనకి కొన్నిసార్లు సిస్టమిక్గా డిసీజెస్లో కానీ, అంటే మన ఒంట్లో సమస్యల వల్ల కానీ, బయట సమస్యల వల్ల కానీ, ఎలర్జీస్ వల్ల కానీ, ఇలా రకరకాల సమస్యల వల్ల ఈ టియర్ ఫిలిం అనేది చాలా అన్స్టేబుల్ అయిపోతుందన్నమాట. అయిపోయినప్పుడు మనకి కంట్లో కాన్స్టెంట్గా ఏదో గుచ్చుకున్నట్టు అవుతూ ఉంటుంది, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, లేదా కంట్లో ఎక్కువగా నీరు కారుతూ ఉంటుంది. సో మేము ఎప్పుడైనా పేషెంట్స్ చూసి మీకు నీరు ఎక్కువ కారుతుందంటే డ్రైనెస్ అంటున్నారు, మళ్ళీ నీళ్ళు ఎక్కువ కారుతున్నాయి అంటే అదొక లాంటి రిఫ్లెక్స్ అండి. సో బాగా డ్రై అయినప్పుడు నీళ్ళు ఎక్కువగా కారుతూ ఉంటాయి, కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి, మనకు కాన్స్టెంట్గా కళ్ళని బాగా రబ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో బాగా హెడేక్ వస్తూ ఉంటుంది అనమాట, బాగా తలపోటు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కళ్ళు పొడిబారడం వల్ల వచ్చే లక్షణాలండి. సో ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక మనం ఒకసారి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు దేనివల్ల ఈ సమస్య అనేది వస్తుంది అనేది చూసి చెప్పడం జరుగుతుంది. కళ్ళు ఎందుకు పొడిబారతాయి? కళ్ళు పొడిబారడం అనేది మనము జనరల్గా కామన్గా చూస్తూ ఉంటే సిస్టమిక్ డిసీజెస్, అంటే మనకి ఒంట్లో సమస్యల వల్ల, కొంతమందిలో థైరాయిడ్ సమస్యలు ఉంటాయి, హైపోథైరాయిడిజంలో కానీ, లేదు కొంతమందిలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఎలా అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ అని అంటూ ఉంటాం, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, కొన్ని సెట్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కానీ ఆ టిష్యూలోనే డ్రైనెస్ వస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు కళ్ళు పొడిబారుతూ ఉంటాయి. అలా కాకుండా ఈ మధ్యన సర్వసాధారణంగా చూసేది ఎక్కువసేపు ఈ స్క్రీన్ టైం, అంటే ఎక్కువసేపు మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ, ఎక్కువసేపు ఐటీ ప్రొఫెషనల్స్ కానీ ఎక్కువసేపు 12 గంటలు, మోర్ దెన్ 12 గంటలు అలా సిస్టమ్ మీద స్పెండ్ చేసే వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. లేదా ఎండలో పనిచేసే వాళ్ళకి కానీ ఈ డ్రైనెస్ సమస్య అనేది చూస్తుంటాం. చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యన ఈ పొడి బారడం అనేది చూస్తున్నామండి. కొంతమందిలో ఏమో ఈ సిస్టమిక్ డిసీజెస్ వల్ల వస్తూ ఉంటుంది, కొంతమందిలో ఈ స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల వస్తూ ఉంటుంది, కొంతమందిలో న్యూట్రిషనల్, అంటే ఆహారంలో లోపం వల్ల కూడా మనకి పొడిబారడం అనేది వస్తూ ఉంటుంది. వైటమిన్ ఏ డెఫిషియన్సీ కానీ, లేదు ఈ మధ్యన ఎక్కువగా డైటింగ్ చేసేసి కొవ్వు పదార్థం అనేది టోటల్గా డైట్ నుంచి కట్ డౌన్ చేసేస్తున్నారండి. ఇప్పుడు మనం టియర్ ఫిల్మ్ అనుకుంటాము, దాంట్లో ఉత్త నీటి పొర, ఉత్త నీళ్ళే అనుకుంటాం, కాదు, దాంట్లో కూడా కొంతవరకు కొవ్వు పదార్థం ఉంటుందండి. సో మన కంటిలో పైనున్న నీటి పొరలో కూడా కొంత కొవ్వు పదార్థం ఉంటుంది. సో అది మెయింటైన్ అవ్వాలంటే దానికి కూడా కంటికి కూడా కొంచెం మోడరేట్ అమౌంట్లో కొంచెం లిపిడ్స్ అవసరం ఉంటాయి. సో మనం టోటల్గా డైటింగ్లో ఫ్యాట్స్ కట్ డౌన్ చేసేసి, అలా కాకుండా ఎంత అవసరమో అంత మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసి తీసుకుంటే కనుక ఈ టియర్ ఫిలిం వల్ల వచ్చే ఈ డ్రైనెస్ సమస్యలు కూడా కొంతవరకు తగ్గుతూ ఉంటాయి. లేదా వేరే సమస్యల వల్ల కూడా మనం బాగా ఈ కంట్లో పొడి బారడం అనేది ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. సో ఆ పొడి బారడం అనేది ఎందువల్ల వస్తుంది అనేది మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి డిస్కస్ చేసి దేనివల్ల వస్తుంది, స్క్రీన్ టైం వల్ల చాలా కామన్గా చూస్తున్నాం. అలా కాకుండా చిన్నపిల్లల్లో ఎలర్జీస్ వస్తున్నాయండి, ఎలర్జీస్ వల్ల కూడా డ్రైనెస్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా పెద్దవాళ్ళు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ కాంటాక్ట్ లెన్స్ కూడా కొంతమంది అది పెట్టుకుని పడుకుంటూ ఉంటారు, లేదా కాంటాక్ట్ లెన్స్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్, అంటే చాలాసేపు చాలా గంటలకి పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు కూడా కంట్లో డ్రైనెస్ వస్తుంది, ఎలర్జీ వస్తుంది. ఇది ఒక సైకిల్లా అనమాట ఎలర్జీ డ్రైనెస్ అనేది. పొడిబారిన కళ్ళతో ఎలాంటి సమస్యలు ఉంటాయి? కళ్ళు పొడిబారడం వల్ల కొన్ని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే అండి, మామూలుగా నీళ్ళు ఎక్కువ కారుతూ ఉంటాయి, చాలా అనీజీగా ఉంటుంది, ఏదో కళ్ళంతా బరువుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, లేదా తల బరువు అనిపిస్తుంది, తలకాయ నొప్పి వచ్చినట్టు ఉంటుంది, కళ్ళల్లో ఎరుపు అవుతూ ఉంటాయి, బాగా గుచ్చుకున్నట్టు అవుతూ ఉంటుందండి, బాగా నీళ్లు కారడం, ఇలాంటివన్నీ లక్షణాలు వస్తూ ఉంటాయి. బాగా ఎక్కువగా సివియర్గా ఉంటాయి పొడి బారడం.
అలా కాకుండా వీళ్ళకి చూపు కూడా అంత అలికేసినట్టు కానీ హేజీ విజన్, బ్లర్ విజన్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే సరిగ్గా కనబడట్లేదు, కొంతసేపు సిస్టమ్ చూసాక అంత అలికేసినట్టు ఉంటుందండి, మళ్ళీ కంటిరెప్ప వేస్తే కొంచెం వరకు సెట్ అవుతోంది, ఇది చాలా రిపీటెడ్గా వస్తోంది అని చెప్తూ ఉంటారు చాలామంది. ఇది చాలా కామన్గా డ్రైనెస్ వల్ల వచ్చే సమస్య అండి. ప్లస్ స్క్రీన్ టైం అనేది చూడడం చాలా వరకు రెస్ట్రిక్ట్ చేయడం చాలా అవసరం అండి. లేదా కళ్ళు పొడిబారి దానివల్ల మెల్లగా ఒక్కొక్కసారి టెరీజియం, డ్రైనెస్ వల్ల టెరీజియం కూడా వస్తూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలన్నీ చూస్తూ ఉంటాం. అదొక సైకిల్ లాగా స్టార్ట్ అవుతే మళ్ళీ సమస్య ఒకటి దాని వెనకాల ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఇనీషియల్గానే మీకు ఇలాంటిది ఏమన్నా ఇబ్బంది ఉందంటే మీరు ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వస్తే కనుక చూసి దానికి ట్రీట్మెంట్ చెప్పడం జరుగుతుందండి. పొడిబారిన కళ్ళకు చికిత్స ఏంటి? మైల్డ్గా ఉంటే కనుకండి లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ ఇస్తాము. లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్లో కూడా రకరకాల మాలిక్యూల్స్ ఉంటాయి. ఏ మాలిక్యూల్ కరెక్ట్ అనేది మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసి వీళ్ళకి ఏది ఇస్తే కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి ఇస్తూ ఉంటాం అన్నమాట. సో అలా కాకుండా మోడరేట్ సివియారిటీ పెరుగుతూ ఉంటే ఉత్త లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ సరిపోవండి. అలాంటి వాళ్ళల్లో మనకి కొంతమంది ఇప్పుడు ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఇలాంటి వాళ్ళతో వచ్చే వాళ్ళకి కొంచెం ఇమ్యూనోసప్రెసెన్స్, కొంచెం సైక్లోస్పోరిన్ ఐ డ్రాప్స్ లాంటివి కూడా ఇప్పుడు ఐ డ్రాప్స్ లాగా వస్తున్నాయి. అది మీకు అవసరమా లేదా చూసి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇంకా ఏదన్నా ఇతర లోపాల వల్ల వస్తూ ఉంటే కనుక మనం కరెక్ట్ చేసుకుంటే ఈ కంట్లోని డ్రైనెస్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎలా అయితే స్క్రీన్ టైం రెస్ట్రిక్షన్ కానీ, ఆహార లోపాలు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అయితే ఆ వైటమిన్స్ ఏవైతే రిక్వైర్డో అవి తీసుకోవడం వల్ల కానీ, దాంతోపాటు లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వాడడం, ప్లస్ ప్రాపర్గా నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి. డిస్టర్బ్డ్ స్లీప్ ఉన్నా కూడా మనకి డ్రైనెస్ చూస్తూ ఉంటాం. లేదు హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్, ఎస్పెషలీ ఫీమేల్స్లో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్లో కూడా మనం డ్రైనెస్, అది కూడా టియర్ ఫిల్మ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఏ సమస్య వల్ల మనకు వస్తుందో ఆ రూట్ కాజ్ని కూడా మనం ట్రీట్ చేసుకుంటూ దాంతోపాటు ఏ ఐ డ్రాప్స్ ఇస్తే వీళ్ళకి బెస్టో అది ఇస్తూ మనం చేసుకుంటామండి. కొంతమందికి పెరాలసిస్ పేషెంట్స్లో కూడా కళ్ళు బాగా పొడిబారిపోతూ ఉంటాయి. సో వాళ్ళకి ఏమవుతుందంటే కొంతమంది పెరాలసిస్ పేషెంట్స్లో కన్ను మూత పడదండి. మీరు చూస్తూ ఉంటారు, కన్ను మూత పడదు, సగమే మూత పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు చిన్న సర్జికల్ ప్రొసీజర్ లాగా చేసి పైన రెప్పని చిన్న రెప్పని ఏ ఏరియాలో వాళ్ళకి ఎక్కువ పొడిబారుతోందో, ఎక్కువ పొడిబారే అవకాశం ఉందో అక్కడ చిన్న ప్రొసీజర్ లాంటి టార్సోరఫీ అని ఒక ప్రొసీజర్ చేస్తామండి. సో ఏ సమస్య వల్ల మనకి పొడిబారుతోంది, కొంతమంది కంటిని పూర్తిగా ముయ్యలేరు, అలాంటప్పుడు కార్నియా నల్ల పొర మీద ఎక్స్పోజర్ కెరటోపతి అంటూ ఉంటాం. సో అలాంటి సమస్య వస్తే దానికి వేరే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. టోటల్గా కంటిని బలవంతంగా మూసి ఆయింట్మెంట్ ఇస్తాము, అది పెట్టి దాన్ని బ్యాండేజ్ చేసి ఉంచాల్సి వస్తుంది. సో ఏ సమస్య వల్ల కంట్లో పొడిబారుతోందో దానికి తగిన ట్రీట్మెంట్ ఎగ్జామిన్ చేసి మీకు చెప్పడం జరుగుతుందండి. మొబైల్ చూస్తున్నప్పుడు, కంప్యూటర్పై పనిచేస్తున్నప్పుడు, టీవీని చూస్తున్నప్పుడు కళ్ళు అలసిపోకుండా చూసుకోవాలి. బయట వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఫోన్లు, కంప్యూటర్లలో వెలుతురును తగ్గించుకోవాలి. వాటిపై ఎక్కువసేపు పనిచేయాల్సి వచ్చినప్పుడు మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు కళ్ళు పొడిబారడాన్ని నివారిస్తాయి.